సంఘము దేవుని ఇల్లు కదా. దేవుని ఇంట్లో సంఘ సహవాసములో, ప్రార్థన సహవాసములో, రొట్టె సహవాసములో వ్యక్తిగతంగా ప్రత్యేకత కలిగి, కుటుంబపరంగా ప్రత్యేకత కలిగి, పునాది సిద్ధాంతాలు అంటారే, మారు మనసు, బ్యాప్తిసము, పరిశుద్ధాత్మ, ప్రత్యేకత, సాక్ష్య జీవితము, రొట్టె విరుచుట, సాక్ష్య జీవితము, అలాగూ వాటిలో మనం ఎదుగుతూ ఉన్నాం. పౌలు మాట అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు, కానీ మీరు ఇంకా పిల్లలే. అంటే నేను బలమైన ఆహారం పెడదాం అనుకుంటున్నా, మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. అంటే మూల పాఠాల దిక్కు, అంటే ఇక్కడ ఆగిపోయిళ్ళు, పునరుత్థానం కాడ ఆగిపోయిళ్ళు, తర్వాత బ్యాప్తిసం కాడ ఆగిపోయిళ్ళు, పరిశుద్ధాత్మ కాడ ఆగిపోయిళ్ళు, ప్రత్యేకత కాడ ఆగిపోయిళ్ళు, విశ్వాసం కాడ. ఇవి పునాది సిద్ధాంతాలు ఒక విశ్వాసి. కానీ మహిమ నుండి అధిక మహిమలోకి ఎదగాలంటే ముందు ఒక సత్యం తెలియాలి. ఏంటి ఆ సత్యం అంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అవును, పైనున్న వాటినే వెదుకుడి. అవును, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. ఇది ఒక విశ్వాస యొక్క గోల్. ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తి యొక్క విజన్. దాంట్లో గతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు, 3 ఉన్నాయి. మీరు రక్షించబడ్డారు కదా, కానీ బ్యాప్తిని తీసుకున్నారు కదా, మీరు మృతి పొందారు, హల్లెలూయా. కానీ మీ ఆత్మకు జీవం వచ్చింది, నిత్య జీవం పొందుకున్నారు. కాబట్టి మీ మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద ఉండాలి. పైన ఎవరున్నారు? క్రీస్తు. ఎలా ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అచ్చా, మరి ఆయన దగ్గర ఏముంది? మన జీవము ఆయన యందు భద్రపరచబడింది. ఒక టైం వస్తుంది, ఆయన రెండవ రాకడ, అప్పుడు మనము కూడా ప్రత్యక్షపరచబడతాం. ఇది దీని కొరకు మన బతుకు. అయితే మెయిన్ థీమ్ ఇదే. ఇది మిస్ అయిపోతుంది, దీన్ని మర్చిపోతాను, దీని మీద శ్రద్ధ పెడతలేము, దీని మీద ఆలోచన లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, మనకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, కొడుకు కోడలు ఉన్నారు, కూతురు ఉంది, బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సమాజంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని కాదు, మీరు లోక సంబంధులు గారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక, అంటే యేసేను నన్ను ప్రేమిస్తున్నారు కనుక నన్ను లోకం ప్రేమించలే, మిమ్మల్ని ప్రేమించదు. లోకం అంటే మనుషులు. నన్ను గుర్తించలేదు, మిమ్మల్ని గుర్తించరు. ఆత్మీయుల్ని నన్ను అర్థం చేసుకోలేదు, మిమ్మల్ని కూడా అర్థం చేసుకోరు. కానీ లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. పచ్చికట్టునైనా నాకే ఈ పరిస్థితి, మీరు ఎండిన గట్టలు, స్వతహాగా పాపలం. నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించింది, పాపంలోనే కన్నది అని అంటారు. నిజమే, మనమందరం పాపులమే, జన్మ పాపులము, కర్మ పాపులము. కానీ క్రీస్తు రక్తము చేత, ఆయన శిలువ మరణాన్ని విశ్వసించడం ద్వారా మన నిరీక్షణ పరలోకమును గూర్చి, నిత్యత్వమును గూర్చి, మహిమను గూర్చి.
ఈ శరీరం గురించి పౌలు అంటాడు, శిథిలమైపోవు గుడారము. అదే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడతాడు, మీ దేహము దేవుని ఆలయము. ఆ ఆలయములో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కనుక ఆయన నివాస స్థలము నీ దేహము. ఒకప్పుడు ఇది దయ్యపు కొంపగా ఉండేది, సైతాను కొంపగా ఉండేది. ఎప్పుడైతే నువ్వు విశ్వసించి శిలువ మరణాన్ని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వాక్యం చేత ఆ రక్తము చేత నువ్వు కడగబడి నీతిమంతుడుగా మార్చబడ్డావో నీకు తెలియదు, నువ్వు ఆలయంగా మార్చబడ్డావు. ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఈ చైర్కు మనసు లేదు, ఈ మైక్కు మనసున్న ప్రతిదీ బాధపడుతుంది. మనసున్న ప్రతిదానికి ఇమోషన్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే ఆయన దుఃఖపడతాడు, ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన టీచింగ్ చేస్తాడు, ఆయన సత్యం కాదు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. క్రీస్తు విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆయనకు నచ్చినట్టు మనం జీవించేటట్టు పరిశుద్ధాత్మ దేవుడే చేయగలుగుతాడు. స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుందని ఒక దగ్గర ఉంటుంది. నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల వేరొక ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొని చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నా వాటిని తీసుకొని మీకు బోధిస్తాడు. ఆయన ఉత్తరవాది, లీగల్గా వాదిస్తాడు. సైతంతో వాదించలే. మోస విషయంలో ఆ శరీర విషయంలో తర్కిస్తే నేను రాంగ్ కదా డైరెక్ట్ నోర్మిరా అని మోసను పరలోకాన్ని తీసుకున్నాడు. అంటే న్యాయపరంగా తర్కిస్తాడు దయ్యంగంతో. ఇన్ని విధాలుగా నీ ఆత్మీయ జీవితం ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడే నీ దేహాన్ని మందిరముగా చేసుకున్నాడు. ఇది మందిరమే. నేను మనం అందరం కలుసుకునే స్థలం ఇది. ఇది రేకుల షెడ్డే కావచ్చు, బిల్డింగే కావచ్చు. చాలామంది ఆత్మీయంగా బాగా ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టరు. ఎక్కువ ఖర్చు పెట్టడం ఏంటిది? ఇప్పుడు ఓసన్న మందిరాలు చూస్తే తక్కువ ఖర్చుతో మందిరం సుందరంగా చేస్తారు. ఇప్పుడు షాలేం రాజు పాస్టర్ వాళ్ళు అంటే మందిరాలు ఉంటారు, సేవకులు ఉంటారు, గొప్ప సేవ ఉంటుంది. కానీ భౌతికమైన వాటికంటే ఆధ్యాత్మికంగా ఎంతోమంది సేవకులు ఆ చిన్నగానే ఉంటాయి స్థలాలు, చిన్నగా డేరా వేసేసి ఒక్కొక్క దగ్గర ఆరాధనలు స్టార్ట్ చేస్తారు. సేవకులకు తరబులు ఇస్తారు. ఒక సేవకుని ఒక దగ్గర, అందరు ఆయన దగ్గరికి వచ్చేది లేదు. డిజిటల్ ఆరాధన లేదు. ఈ కడవరి కాలంలో ఆ షాలేము అన్న పరిచర్య చూస్తుంటే అబ్బా కరెక్టు దేవుని విధానాన్ని గట్టిగా పట్టుకున్నాడు అనిపించింది. ఎందుకంటే ఆయన మనలాంటి వాళ్ళు పిలిస్తే పోడు, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టాడు. వీళ్ళు పిలుస్తానని పరిగెత్తాడు, వాళ్ళు పిలుస్తానని పరిగెత్తాడు. ఉన్న సంఘాన్ని, ఇచ్చిన బిడ్డలను బలపరుస్తూ అందులో నుండి పరిచర్యకు వస్తే వాళ్ళకు తర్బీదిస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఈ డిజిటల్ ఈ యూట్యూబ్లో ఈ దీంట్లో చూసిన వాళ్ళ నుండి వాళ్ళు దైవం దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపించేసి బ్యాప్తిసాల దాకా నడిపించి బ్యాప్తిసాలు తీసుకున్నాక అక్కడ ఒక మందిరం కట్టి అక్కడ ఒక సంఘం,
అంటే నేనే మెయిన్ పాస్టర్, అన్ని సంఘాలు నా దగ్గరికి రావాలి అనే బైబిల్కి విరుద్ధమైన యాటిట్యూడ్ ఆయన దగ్గర లేదు. అది ఏసాన లోపల డీసెంట్రలైజేషన్. అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తి ఆత్మీయ జీవితం గురించి ఆలోచించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫ్యామిలీని పట్టించుకోవాలి, కుటుంబాన్ని పట్టించుకోవాలి. దినానికి ఎన్ని గంటలు చెప్పండి? వన్ డేకు 24 గంటలు. 24 గంటలలో ఒకవేళ నువ్వు దశమ భాగం దేవునికి తీస్తే ఎంత? ఇంచుమించు 2 గంటల 15 నిమిషాలు అనుకుంటున్నా, అప్రాక్సిమేట్గా చెప్తున్నా. ఒక లెక్కలు వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చెప్పండి, నో ప్రాబ్లం. 2 గంటల 13 నిమిషాలు 15 నిమిషాలు అనుకోండి, అంటే 2 గంటల బావు. ఎన్ని రోజులకు? ఒక్క రోజుకు. మరి ఈ 2 గంటల పావును ఎక్కడ ఖర్చు పెడుతున్నావు డైలీ? అది దేవుంది కదా, ఆలోచించు. ఒకవేళ మేము వ్యాపారంలో ఉద్యోగస్తులం పనిచేసిన నో ప్రాబ్లం, నేను కాదనట్లేదు. ఉదయం 1 గంట గడుపు దేవుని సన్నిధిలో, సాయంత్రం అర్ధ గంటే గడుపు. ఇంకెంత టైం మిగిలి ఉంటుంది? గంటన్నర అయిపోయింది, ఇంకో 45 నిమిషాలా? అంతేనా? 45 నిమిషాలు. ఈ 45 నిమిషాలు వ్యక్తిగతంగా నీకు ఆ దినములో ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బైబిల్ ధ్యానం చేసుకో. అప్పుడు నీ ఆత్మ గురించి ఆలోచించుగా. ఇప్పుడు 24 గంటలలో ఇంచుమించు నిద్ర కొంత పోతుంది అనుకోండి. మీ కొరకు సామాన్యంగా పనిచేసే వాళ్ళు 8 గంటలు డ్యూటీ చేస్తారు, లేక 6 గంటలు డ్యూటీ చేస్తారు. అన్నిటికీ ఎక్కువే కదండి, నీకు నిద్రకు ఎక్కువే. కొంతమంది 5-10 నిమిషాలు తింటారు, కొంతమంది గంట తింటారు. నిమ్మలంగా ముందు గంట అయిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 2 గంటల పావు, 2:15 అంటే 2 గంటల 15 నిమిషాలు కూడా వాళ్ళ సొంత విషయాలకు వాడుకుంటున్నారు. ఈ ఆత్మ గురించి ఆలోచించడం లేదు. ఆత్మీయ జీవితం గురించి డైలీ ప్లాన్ చేసుకో. మీరు అనొచ్చు, అంతే బిజీ పాస్టర్ గారు, నేను ఇంట్లో పిల్లలు నన్ను గెలవనీయరు అంటే, గెలవనీయకపోతే అన్నం తినుకుంటుంటాను, స్నానం చేసుకోకుండా. అరే దేవుణ్ణి అంటేనే గెలవనీయరట. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ 2 గంటల 15 నిమిషాలు ప్రతిరోజు నా దేవుని దగ్గర గడిపి నా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు, నా ఆత్మ అభివృద్ధి కొరకు, ఈ శరీరానికి కావాల్సిన అన్ని ఇస్తున్నామా లేదా? వస్త్రాలు ఇస్తున్నాం, స్నానానికి సబ్బు ఇస్తున్నాం, తినడానికి ఫుడ్ ఇస్తున్నాం. ఈ బాడీకి ఈ బాడీకి ఇంత విలువ ఎక్కడిదండి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మట్టిని చేసిన దేవుడు నాసిక రంధ్రాల్లో తన ఊపిరిని ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు. ఆత్మ విలువ తెలిసిన దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? ఒరే, సర్వలోకాన్ని సంపాదించుకోవడం కంటే నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీ ఆత్మీయ జీవితం మీద, నీ వ్యక్తిగత ఆత్మ మీద నీకే శ్రద్ధ లేకపోతే ఆత్మీయంగా నువ్వు దాన్ని ఇంటిని పట్టించుకుంటున్నావు, పట్టించుకోవాలి. ఒంటిని పట్టించుకుంటున్నావు, పట్టించుకోవాలి. పిల్లల్ని పట్టించుకుంటున్నావు, పట్టించుకోవాలి. వ్యవసాయం చేస్తున్నావు, చేయాలి. పంట పండి అన్నీ చేయాలి. మరి లోపల ఏముంటే ఇవన్నీ చేస్తున్నావు? ఆత్మ ఉంటేనే కదా. ఈ ఆత్మే కదా ఈ మెదడుకు జ్ఞానం ఇచ్చింది. ఈ ఆత్మే కదా మాట్లాడగలిగే శక్తిని, పవర్ని ఇచ్చింది. ఈ ఆత్మను పక్కకి పెట్టి చూడు. ఆత్మ వెళ్ళిపోయింది అనుకుందాం ఉదాహరణకు. ఇప్పుడు దాన్ని ఆత్మ వెళ్ళిపోతే ఎవరన్నా పేరు పెట్టి పిలుస్తారా? దాంతో శవము అంటారు. దానికి విలువే లేదు. మరి ఇప్పుడు చెప్పండి, అసలు దేనికి ఎంత టైం ఇస్తున్నాం? పని అమ్మో, ఫ్యామిలీ అమ్మో, చదువు అమ్మో, ఉద్యోగం అమ్మో, చేతి పనులు అమ్మో. ఇవన్నీ చేయొద్దని చెప్పలేదు.
నా 2 గంటల 15 నిమిషాలు నాకు ఇరా, నువ్వేం చేయకు, నేను మాట్లాడుకుందాం విశ్వాసంతో వాక్యానుసారంగా అని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అడుగు. రిబ్కా ఎలియాజర్ అడిగినట్టు అడుగు. ఇస్సాకు హైట్ ఎంత ఉంటుంది? నేను పిల్లగాని చూడకుండా పరిగెత్తుకుని వచ్చేసిన. మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు 10 రోజులు ఉండు అన్నా కూడా లేదు నేను వెళ్తాను నీతో వచ్చేసాను. ఆయన ముక్కు మంచిగా ఉంటుందా? హైట్ బాగుంటాడా? వైటా కలరా? ఆయన రూపం ఎట్లుంటుంది? ఆయన పనోడేనా? పందొంగోడా? పందొంగోని పెళ్లి చేసుకుంటే భార్య పోషించాల్సి వస్తుంది. హల్లెలూయా. కానీ పని కలిగిన వ్యక్తిని ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఇది హాఫ్ ట్రూతే కానీ నిజమైన ట్రూతే. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తారు, చేయాలి. అస్సలు మనం మగవాళ్ళపై ఏం పని చేయకపోతే ఇంకెంత దరిద్రం. అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి అవయవాలు, మనం బెడ్ సిగ్గాలే. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ 2 గంటల 15 నిమిషాలు నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు నువ్వు ఖర్చు పెట్టే పెట్టుబడి. ఇప్పుడు విన్నప్పుడే పాటించకండి, సత్యదాకా పాటించాలి. ఈ టైం ఎట్టి పరిస్థితిలో దొంగిలించొద్దు. అంటే 1 గంట లేటుగా పడుకోండి, రాత్రి 1 గంట ముందు లేకండి. ఇక మిగతా 15 నిమిషాలు మధ్యలో అన్నం తిన్నప్పుడు ఎప్పుడో నీకు దొరుకుతాయి. అట్లా ప్లాన్ చేసుకో. అచ్చా అన్నీ నేనే చెప్తాను, ఇక మీకు ప్రాబ్లం ఎక్కడిది? ప్రాబ్లం చెప్తున్నా, సొల్యూషన్ చెప్తున్నా. ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే ఈ బండి కదిలేదాకానే కష్టం, యాక్టివేషన్లోకి వచ్చేదాకానే కష్టం. ఎందుకంటే మనసు అనేది స్తంభించిపోయింది. జస్ట్ జడత్వం అంటారు చూడు, దానికి ఉలుకు పలుకు ఉండదు, చురుకుదనం ఉండదు. బైబిల్ చెప్తుంది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము, సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. చురుకు, మనసు చురుకు. ఎలా చురుకు? పావురం వలె నిష్కపటం కలిగి, పాము వలె వివేకం. నువ్వు పాము అనగానే పాము కరాగానే అది ఇక్కడ వెళ్ళిపోతుంది, తప్పించుకుంటుంది. దానికి ఉన్న జ్ఞానం ఉండాలి, పావురానుకున్న నిష్కపటం ఉండాలి. ఇది ఎలా వస్తుంది మనకు? ఎలా ఇస్తాడు అంటే, నీకు నీ కుటుంబం మీద, నీ గృహం మీద, నీ లైఫ్ మీద ఎలాగో శ్రద్ధ ఉందో, నీ ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ రావాలి. హల్లెలూయా. ఎవరి ఆత్మీయ జీవితం మీద వాళ్ళు ఆధ్యాత్మికమై ఎదుగుతున్న వ్యక్తికి దేవుని మాటలు వినగానే కనెక్ట్ అవుతాడు. మీకు తెలుసా? మామూలుగా కనెక్ట్ కాడు. ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి, ఆత్మీయంగా ఆగిపోయిన వ్యక్తి. ఆగిపోవడం అంటే వెనకపడమే. నువ్వు ఎన్ని చెప్పు లోపల కనెక్ట్ కాదు. మీకు అర్థం కావడం కొరకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నుచుండెను. 12వ అరకతోనూ తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా ఎదుట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. ఆమేన్.
ఇతని ఆధ్యాత్మిక జీవితం ఎంత పవర్ఫుల్ ఉందో ఈ 3 వచనాల్లో కనిపిస్తుంది. పదాలను చూడకండి, దృశ్యాన్ని చూడండి. ఏలియా ఎలీషా దగ్గరికి వచ్చాడు. అసలు ఏలియా గురించి మనం ఒక్క మాట మాట్లాడుకుందాం. ఏలియా రోషం కలిగిన ప్రవక్త, దేవుని కొరకు మరణానికి భయపడలేదు. అంటే తను స్వతహాగా చేయకపోయేది, ప్రతిదీ లోపలున్న దేవుని ఆలోచన ప్రకారమే చేసేది. ఆహాబు రాజును కలుసుకోమంటే కలుసుకున్నాడు. 17వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు, వినండి. రాజా, నేను ఎవని వాడనో, ఎవని సన్నిధిలో నిలబడ్డానో ఆ యెహోవా నామములో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పేంత వరకు వర్షం పడదు. ఎవరితో చెప్తున్నాడు? చక్రవర్తి, అధ్యక్షుడు, దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి లాంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఆకారం ఎట్లుంటుంది? మన డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుందా? అర్ధనగ్న దుస్తువులే మనోడిది. గొంగడు ఉంటుంది, ఇది ఉంటుంది, షర్ట్ గిట్టి ఉంటుంది, ఇది మాత్రం ఉంటుంది. పరిగెత్తి వెళ్ళి చెప్తున్నాడు దేవుని మాట. ఇదే విషయాన్ని యేసుప్రభు తమ్ముడు యాకోబు పత్రికలు ఏమంటే తెలుసా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అతడు ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది, అతడు ప్రార్థిస్తే వర్షం వచ్చింది. అంటే ఆత్మీయంగా ఎంత ఎదిగిండు. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళిండు ఇంకొక సందర్భంలో. అరే, 2 మనుషుల మధ్య ఎంతకాలం బతుకుతారా మీరు? మీ పితరులు ఎలాంటి వాళ్ళు? మీ చరిత్ర ఎంత గొప్పది? ఐగుప్తు నుండి ఎట్లా వచ్చారు, ఎట్లా దీవించబడ్డారు, ఎట్లా రాజులు ఇది అయిపోయింది. అసలు మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్య జీవిస్తారు? యెహోవా దేవుడైతే యెహోవాను పూజించండి, బయలు దేవుడైతే బయలు పూజించండి. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ, అన్ని అనుభవాలు కలిగిన దేవుని ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? విగ్రహారాధికులు అయిపోయారు. మీరు అనొచ్చు, సరే వాళ్ళ చరిత్ర మాకెందుకు పాస్టర్ గారు, మేము విగ్రహాలన్నీ తీసేసాం కదా, మేము గుడికే వస్తున్నాం, మందిరం వస్తున్నాం. కాదనను, మనసులో విగ్రహాలు ఉన్నాయి. నీ ఆత్మ కంటే, నీ రక్షణ కంటే, నీకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన యేసు కంటే ఎక్కువ నువ్వు దేనిని ప్రేమించినా అది విగ్రహమే. హల్లెలూయా. పిల్లలు అవ్వచ్చు, వాక్యం చెప్పే పాస్టర్ అవ్వచ్చు, కట్టుకున్న భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. వీటి విషయంలో బాధ్యతలు నిర్వర్తించాలి, కానీ ఎక్కువ ప్రేమించేది మాత్రం యేసయ్యనే. అందుకే యేసుప్రభు ఏమంటాడు? మనం ప్రత్యక్ష గుడారంలో పలకల గురించి ధ్యానిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం అంతా ఎన్నిట్లో ఉంది? 2 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంటి? యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట, నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నువ్వేం చేయాలి? యెహోవాను ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఫస్ట్ ఈ భూమి మీద నువ్వు ఏ పని చేసినా, ఏం చేసినా, ఫస్ట్ గంట లేచినప్పుడు దేవుంది, ఫస్ట్ ముద్ద దేవుంది. ఫస్ట్ పని చేసే ముందు దేవునికి ప్రార్థన చేసి, ఫస్ట్ ఏదైనా పని ప్రారంభించడం పని చేసి, ఫస్ట్ గాడ్, తర్వాతనే మన పని. ఫస్ట్ గాడ్. అందుకే యోహాన్ భక్తుడు ఏమంటాడు తెలుసా? 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. అంటే ఎంత వండర్ఫుల్ మాట అండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లాలి అంటున్నాడు. ఈ ఆత్మీయ జీవితం వర్ధిల్లితేనే భౌతికంగా వర్ధిల్తాం. ఏలియా లైఫ్ ఆత్మీయంగా వర్ధిల్లుతుంది గనుక రాజుకు చెప్పాడు, వర్షం పడింది, నేను యెహోవా సన్నిధిని బట్టి చెప్తున్నాను, దేవుడు చెప్పమన్నాడని చెప్తున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చేసి, మీరు 2 తలంపుల మధ్య ఉంటున్నారు,
మీరు విగ్రహాల దిక్కు వెళ్ళిపోయారు, మీరు వెనకైపోయారు, దేవుని వైపు మీరు రావట్లేదు అని చెప్పి చలో సవాలని కర్మెల్ పర్వతానికి బయలు ప్రవక్తలను ఇటు ఇజ్రాయెల్ ప్రజలను పిలిచాడు. నా కొరకు ఒక బలిపీఠం తయారు చేయండి, వాళ్ళ కొరకు ఒకటి బలిపీఠం తయారు చేయండి, మొత్తం ఎడ్లను కట్ చేయండి, దాని మీద పెట్టండి, పచ్చి కట్టెలు పెట్టండి, కందకం తీయండి, నీళ్లు నింపండి, మొత్తం కట్టెలు కూడా నీళ్ళతో నింపండి, మొత్తం కందకం అంతా నీళ్ళు నింపండి, చలో మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి రా బాబు అని చెప్పాడు. నుప్పంటు పెట్టకుండా, లైటర్ చేయకుండా, ఇంకేదో చేయకుండా, కొరకాసు తోట పెట్టకుండా అగ్ని దిగి రావాలి, అది కాలిపోవాలి. లేదు ఒకవేళ నేను కూడా నా దేవునికి ప్రార్థన చేస్తా, ఎవరి దేవుడు డైరెక్ట్ అగ్ని చేత కాల్ చేస్తాడో వాళ్ళే నిజమైన దేవుడు అని సవాల్ చేసి ఆప్షన్ వాళ్ళకే ఇచ్చాడు. బాబు ఫస్ట్ మీరే చూసుకోండి. చూసుకున్నారు, మొత్తం నిలబడి ప్రార్థనలు బయలారా అంటే కొంచెం ఎగతాళిగా మాట్లాడతాడు. ఇలా వాడు నిద్రపోయిండేమో, లేపండి అంటాడు. అది కూడా మంచిది కాదు, కానీ ఎందుకు ఏమో చెప్పితే వింటలేదు కదా. చూస్తామని ఈ బ్యాచ్ అంతా కలిసిందేమో మరి, ఇజ్రాయెల్ బ్యాచ్ కూడా విగ్రహాలను పూజించేవాళ్ళు. సరే మీరు ఇంతకాలం పూజించిన కానీ చల్ నిద్రపోయిండేమో, లేపు అంటాడు. సాయంకాలం రక్తాలు కారేటట్టు బ్లడ్ కారుతుంది, కానీ వాళ్ళ బయలు దిగిరాడు. మానవుడు ఏం చేశాడంటే బలిపీఠం కొరకు 12 రాళ్లను ఏరి ఇజ్రాయేల్ 12 గోత్రులను ఒక బలిపీఠమును కట్టి తర్వాత ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన అంటే అతని ఆత్మీయ స్థితి, అతని ఆత్మీయ ఇది, పడిపోయిన బలిపీఠమును 12 గోత్రాల చొప్పున ఆ 12 పేర్ల చొప్పున 12 రాళ్ళని తీసుకొని కట్టాడు. అంటే స్పిరిచువల్గా ఫస్ట్ స్ట్రెంత్ అయ్యాడు. వాళ్ళకి బలిపీఠపు ఆరాధనలు లేవు, స్తుతి ప్రార్థనలు లేవు, ధూపద్రవ్య నైవేద్యాలు లేవు, పితరులు కదా. ఆ అబ్రహాంలాగా బలిపీఠం కట్టి ఆరాధించే అనుభవాలు లేవు. అయితే చేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆమె ననక ముందుకే అగ్ని దిగి వచ్చి బూడిద కందకంలో నీళ్లను రాళ్లను పచ్చి అంత కథం చేశాయి. ఎంత సక్సెస్ అండి, ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకార్యం అండి. ఇజ్రాయెల్ ప్రజలంతా మళ్ళా దేవుని వైపు వచ్చేసారు. మనం ఏం మారుస్తాం మనుషులను, దేవుడు మార్చాలి. కానీ దేవుడు క్రియను చూశారు, దేవుని కార్యాన్ని చూశారు, అందరూ దేవుని వైపు వచ్చారు, వాళ్ళ విగ్రహాలు వదిలిపెట్టారు. ఒక గొప్ప రివైవల్, ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. కానీ తెల్లవారేసరికి అహాబు రాజు భార్య ఏం చేసిందంటే వాడు నా ప్రవక్తలను ఏలియా చంపించాడు, రక్తం ఏరులై పారుతుంది, ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పాడు, అందరినీ చంపించాడు. మనోడు కూడా చంపాడు, ఏలియా వధించాడు, ఈ ఆటలను వధించేశాడు. బయలుపాకులను, తప్పుడు బోధకులను, లేకుంటే తప్పుడు దేవతను ఆరాధించేవాడిని 450 మంది. ఆమె ఏం చేస్తుందంటే రాజు భార్య యెజబెలు, ఓ ఏలియా 450 మంది ప్రవక్తలను చంపించావు కదా, బయలు ప్రవక్తలను, రేపు ఈ టైం వరకు వారిలో నీ ప్రాణాన్ని ఒకలుగా చేయకపోతే యెహోవా నా కీడు కలుగజేస్తాడు. చలో అంటే చలో. ఎవరు చేసిన శపథం? లేడీ, ఒక స్త్రీ. ఎవరికి? ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తిని, రాజును రాజ్యాన్ని గడగడలాడించడానికి దేవుని చేతిలో వాడబడుతున్న ఒక సాధనమైన ఏలియాను. ఏలియా కూడా మనలాంటి మనిషే కదండి, ఇన్ని అద్భుతాలు చేశాడు కదా. ఏలియా భయపడి పారిపోతున్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఈయన ఆధ్యాత్మికంగా ఎదిగినట్ట వెనుకబడ్డట? చెప్పండి, వెనుకబడ్డట్టే. నీకు ఎన్ని అనుభవాలు ఉంటే ఏం లాభము, ఎంత మహిమను దించితే ఏం లాభము? నువ్వు భయపడితే నువ్వు ఆశ్రయించాల్సింది ప్రభువును కదా. నువ్వు చెప్పమన్నదే నేను చేశాను, నువ్వు చెప్పినట్టే ప్రార్థించాను, చెప్పినట్టే సవాల్ చేశాను. ఇది అక్కడ బైబిల్ ఏమిటి తెలుసా? నీ సెలవు చేతనే చేసి తినని ఉంటుంది ఆ ప్రార్థనలో.
మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఆయన చేసే మాట కానీ ప్రతిది కానీ ఆయన సెలవు చేతని చేశాడు. సెలవు చేత చేసినప్పుడు ధైర్యం ఉంటుంది. నువ్వు అనుకొని చేస్తే భయం ఉంటుంది. అంత ధైర్యంతో ఉన్న వ్యక్తి నార్మల్ మనిషి అయిపోయిందండి. చాలాసార్లు మన జీవితాల్లో ఎదురయ్యే పెను తుఫాన్లు, మరణకరమైన భయాలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు సాతానుడు ఒక సవాల్లాగా తీసుకొచ్చినప్పుడు ఒట్టి మనుషులం అయిపోయి మోకాళ్ళు వణుకుతాయి, గుండె వీక్ అయింది, తొందర చచ్చిపోతాం. ఏం జరుగుతుందో నా ఇంట్లో, ఏమవుతుందో నా కుటుంబంలో, ఎందుకంటే ఆ సమస్యలు అంత జటిలంగా ఉన్నాయి. ఎదుర్కొనే పరిస్థితులు, ఆ సవాళ్ళు అంత భయానకంగా ఉన్నది. మనసును చించిపోగులేస్తున్నాయి, గుండె వీక్ అయిపోతుంది, హృదయం ద్రవించిపోతుంది, విలువ గౌరవం అన్నీ పోతున్నాయి. మనిషి అన్న విలువ కూడా లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు బ్రతకాలి? నా భార్య నన్ను గౌరవించారు, నా భర్త నన్ను గౌరవం, నా పిల్లలు గౌరవించారు, సంఘంలో గౌరవం ఉండదు, సేవకులు గౌరవం ఇవ్వరు, స్నేహితులు గౌరవం ఇవ్వరు. అసలు ఎవరి కొరకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, చెయ్యి బతికే అని తరువు సాలించుకునే వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో? క్రైస్తవులైన వాళ్ళు ఉన్నాను. అదే దేవుడు నువ్వు బైబుల్ చదువు బౌల్గా ఉన్నాడు, చదవాలి. అయితే 24 hours నువ్వు పని చేయకుండా బైబుల్ చదవమని చెప్పిండాడు దేవుడు. అట్లా చేస్తాడు. మళ్ళీ మంచి లెక్చరల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఆ పర్సన్. అయితే ఏమైపోయింది తెలుసా? ఒక వారం రోజులు నేను ఉపాసన, నన్ను ఎవ్వరూ తలుపు తీయొద్దంటే తలుపు వేసేసుకుని అలానే ఉన్నాడు, అలానే వాష్రూమ్ బాత్రూమ్ ఉపవాసం ఉన్నాడు, అన్ని పనులు నీళ్ళు గిళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఒక 1 week వరకు ఏమైపోయిందంటే మంచి సైతాన్ వెలుగుదూత, అపోస్తలుడు తానే వెలుగుదూత, అంత వాక్యంలాగానే ఉంది. అయితే ఒకరోజు నన్ను దేవుడు చెప్తున్నాడు, పరలోకం వచ్చేయమని చెప్తాడట. అరే అట్టెట్లు చేయమని చెప్తాడు దేవుడు? ఆయనే తీసుకుపోతాడా? ఆనకుని తీసుకుపోయినట్టు మనం పోవడం ఉండదు. ఒకరోజు ప్రార్థన చేసుకున్నాడు, పక్కనే ట్రైన్ పట్టాలి చెప్పినట్టు, బైబిల్లో కూడా ట్రైన్కి ఎదురుగా పోన్నాడట. పోయిండు, చచ్చిపోయిండు. ఇక్కడనే మన జనగాం జిల్లాలో. నేను ధర్మశాల ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పరిచయం చేశాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు, అభివృద్ధిని కలుగజేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడు, కలవరాలు తీసేస్తాడు, దారి చూపిస్తాడు, ఎదుగుదల తీసుకొస్తాడు, గ్రోత్ అవుతుంది. గర్భస్థ శిశువు ఎదిగినట్టుగా రూపుదిద్దుకుంటాం ఆత్మీయంగా, కృపలో, ప్రార్థనలో, ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటాం. అంత ఆలోచన ఎక్కడుంది? భయమే ఉంది. ఆ భయం ఏం చేస్తే తెలుసా? పరిగెత్తమంటుంది నిన్ను. పారిపోతున్నాడు. ఎంత దూరం పారిపోతాడు? అలసిపోయి పోయి ఓ చెట్టు దగ్గర ఉన్నాడు. ఏ చెట్టు అది? బదిరి వృక్షం. బదిరి వృక్షం అంటే రేగు చెట్టు. చెట్టు మంచిదైనా కొంచెం నిద్ర మంచిగా వస్తాయి. అంటే మనోని ఆలోచనలు అన్నీ బాధలతో ఉన్నాయి. ఆ ముళ్ళ లాంటి ఆలోచనలు కదా. ఆ ముళ్ళ చెట్టు కిందనే ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను ఏం చేయమంటామని అడుగుతలేడు. నా బ్రతికెట్లా, నా జీవితం ఎట్లా, ఆ పిచ్చిది నన్ను భయపెడుతుంది, నేను ఏం చేయాలి ప్రభువా, నాకు భయం అనిపించింది, నేను అంతగా ఆలోచించలేదు, కంగారు పడుతున్నా, నా మనసు నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇచ్చి పరిగెత్తుతున్నా ఉన్నా, నేను ఏమంటావు అడుగుతలేడు. కానీ నేను బ్రతకలేను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, అది నువ్వే నన్ను చంపాలి. దేవుడు చంపుతాడా? చంపడు. ఆయుష్ని పొడిగిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసంలో వెనకబడ్డావు, దేవుని అప్రోచ్ అవ్వడంలో వెనకబడ్డావు, నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మను గురించిన ఆలోచనలో తగ్గిపోయావు. అంతకుముందు నడిపించిన దేవుడు ఆమె మాట్లాడినప్పుడు నడిపించలేడా? అంతకుముందు నడిపించినప్పుడు ఇప్పుడున్న కష్టాలలో నిలబెట్టగలుగుతాడు. అంత ఆలోచించే తీరిక ఉండదు. యాక్షన్కు రియాక్షన్, ఏం యాక్షన్ ఇచ్చింది ఆమె? చంపేస్తా. యాక్షన్ రియాక్షన్ భయం. అదేం చేయాలి? పరిగెత్తి వెళ్ళి ప్రార్థన చేసుకొని, అయ్యా నా ప్రాణాన్ని తీసుకున్నాడు. కొద్దిసేపు పడుకుంటే దేవుడు లేపాడు తట్టి. ఏలియా లే, శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి.
నీ కుటుంబం కొరకు, నీ ఫ్యామిలీ కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీకు అప్పగింపబడిన గృహం కొరకు, నీకు అప్పగించిన పిల్లల కొరకు, నీకు ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాను కదా, ఆ ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఎదగవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి లే, ఆ నీళ్ళ బుడ్డుంది చూడు, ఆ రొట్టింది, రెట్ట తిను, నీళ్ళకు పరిగెత్తు. పరిగెత్తున్నాడు. ఒక కొండ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక భూకంపం, ఒక శబ్దం, ఒక మెరుపు. కానీ భయపడట్లేదు. ఆ వాతావరణంతో పోయిన తర్వాత నిమ్మలమైపోయింది, వానగొట్టి వెలిసినట్టు. ఇప్పుడు ముసలి వాళ్ళు కొంచెం గిరివిచ్చింది కదా, ఇంతమంది ఇచ్చిండు, కొంచెం ప్రశాంతత అనిపిస్తలేదు గిరివే. కానీ ఈలియకు కూడా మనసులో ప్రశాంతత అనిపించింది. మెల్లని స్వరం వినబడుతుంది, ఎవరిని రాజు కొరకు అభిషేకించాలి, నీ తర్వాత ప్రవక్తగా ఉండవలసింది ఎవరు అని. అదే 19వ అధ్యాయం 16వ వచనం మాత్రం చదువు. అజాహేలునకు పట్టాభిషేకము చేయము, ఇజ్రాయేల్ వారి మీద నిమిషి కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకం చేయము. నీ కుమారుగా ప్రవక్త చేయుటకు అబేహేలో వారుడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. సరిపోద్ది. హల్లెలూయా. మీరు కంగారు పడవచ్చు, ఈ వాక్యం అంతా చదివి ఏలియా గురించి చెప్తుండేందని. దీని కొరకు ఇదంతా చరిత్ర చదివి. ఏలియా ఆధ్యాత్మికంగా ఎదుక్కుంటూ వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి, ఆ ఆధ్యాత్మికంగా వెనుకబడిన అనుభవాలు ఉన్నాయి. వెనుకబడిన ఏలియాను విడిచిపెట్టాడా? వెతుక్కుంటూ వచ్చి బలపరిచి నీళ్ళు రొట్టె ఇచ్చి శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి ప్రోత్సాహాన్నిచ్చి నడిపించాడా? దేవుడు ఎప్పుడునూ ఆగిపోయిన కన్నా ఉండాలనుకోడు. నీ లోపల మార్పును కోరుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి, అది గ్రోత్ అవ్వాలా, ముందుకు పరిగెత్తాలా. శక్తికి మించిన ప్రయాణం ఉందండి మనకు. ఆయన ఎన్ని సంవత్సరాలు మనకి ఇక్కడ ఆయుష్నిచ్చాడో, ఎన్ని సంవత్సరాలు మన కుటుంబంతో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చాడో, ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంగా సంఘములో సహవాసంలో ఈ భూమి మీద ప్రాణంతో ఉండి ఆయన పోలిక చొప్పున మార్చబడడానికి అవకాశం ఇచ్చాడో, ఆ అవకాశాన్ని గుర్తించి అప్పటి వరకు డే బై డే ఎదుగుతూ ఉండాలి. ఇలా ఆనుకోవాలి. 65 ఏండ్లు తన కొరకు తన కుటుంబం కొరకు జీవిస్తూ భార్య పిల్లలు కలిగి కూతుర్లు కుమారులు కలిగిన ఈ వ్యక్తి ఒక 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఇప్పుడు చెప్పండి, దేవునితో నడిచిన జీవితం ఎక్కువ ఉందా, లోకంలో ఫ్యామిలీతో బ్రతికిన బ్రతికి ఎక్కువ ఉందా? 65 సంవత్సరాలు ఎక్కడ, 300 సంవత్సరాలు ఎక్కడ? హల్లెలూయా. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పటికీ, కుటుంబంలో ఉన్నప్పటికీ, ఫ్యామిలీలో ఉన్నప్పటికీ, ప్రాణంతో ఉన్నప్పటికీ మీరు పునరుత్థాన శక్తిని పొంది జీవగ్రంథంలో మీ పేరు లిఖించబడి పరలోకము కొరకు మీరు సిద్ధపడుతున్నారు. మీ జీవం క్రీస్తులో దాచబడింది. ఒక రోజు రాబోతుంది, అది ప్రత్యక్షపరచబడుతుంది. అందుకే భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోకూడి, మీ కొరకు చనిగిపోయి తిరిగి లేచిన యేసు తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు కనుక పరలోకం మీద మనసు పెట్టుడి. హల్లెలూయా. ఈ పిచ్చి మనసు యేసు మీద పెట్టిన దానికంటే మన మీద, కుటుంబం మీద, జనాల మీద, వీటి మీద ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని నువ్వెక్కడ తిరగకు. యేసయ్య ఉన్నాడే, ఆయనకి నిన్ను అప్పగిస్తా. యేసుప్రభు అంటాడు కదా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతినిచ్చి కాపాడుతావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అంటే మన మనసు, మన ఆలోచన ప్రతిసారి కనెక్ట్ చేయాలి. ప్రతిసారి కనెక్ట్ చేయాలి, ఎప్పటికప్పుడు కనెక్ట్ చేయాలి. అందుకే కీర్తనకారుడు చూడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఈ ఆనందం లేకపోతే నేను చెప్పే వాక్యం అర్థం కాదు. వాక్యం అంటే ఆనందం. బంగారం అంటే సంతోషం, డబ్బు అంటే సంతోషం, గౌరవం అంటే సంతోషం, అవతల వాళ్ళు మెచ్చుకుంటే సంతోషం, పొగుడు అంటే సంతోషం, భార్య భర్త పిల్లలు అరే నువ్వు చాలా గొప్ప వ్యక్తి అంటే సంతోషం. కానీ బైబిల్ చెప్తుంది యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలా. ఇది కావాలి. ఇదే రియల్ ఆత్మీయత. దేవుని మాటలలో ఆనందాన్ని వెతకాల. అప్పుడు మీరు ఏం చేస్తారు? గంట చెప్పని, అర్ధగంట చెప్పని, 10 నిమిషాలు చెప్పని, గంటన్నర చెప్పని బోర్ ఫీల్ అవ్వరు. ఇంతెందుకండి, లోకంలో ఉన్నప్పుడు మనము సినిమా టైం ఎంతసేపు అండి? 2.5 గంటలు లేక 2 గంటలు లేదంటాం. కంటి మీద రేపకూడదు. ఎందుకు? అదంటే సత్యానికి ఇష్టం. నీకు దేవుని మీద ఆ ఇష్టాన్ని నువ్వే పుట్టించుకోవాలి. వాక్యం మీద నీవే ఇష్టాన్ని పుట్టించుకోవాలి. లేఖనాల మీద, ఆయన ప్రార్థన మీద, ఆత్మీయ జీవితం మీద నీవే ఇష్టాన్ని కలిగించుకోవాలి. నీకు ఇష్టమున్నది. మా నాన్న మటన్ తెచ్చుకోండి అనుకోండి, మా అమ్మను వంట చేయనిపోయేది, మా నాన్నే వంట చేసేది. నువ్వు వండవు మంచిగా, ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం. పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యిలో కట్టెలు పెట్టేసి అన్ని మాలు వేసి ముసలితనం వచ్చినా కూడా ఆయనే చేసుకునేదండి. ఎప్పుడన్నా బిడ్డ అబ్రాహం తీసుకొచ్చిన నువ్వు రా బిడ్డ అని పిలిచేది. పిలిచి ఒరేయ్ నేనే చేసినరా, అమ్మని చేయనిలేదని చెప్పేది. ఎందుకంటే ఆయనకి ఇష్టం. మనకిష్టమైన దాని మీద సమయాన్ని, డబ్బును, జ్ఞానాన్ని, శక్తిని, సమస్తాన్ని దారిపోస్తాం. ఏసే ఇష్టమైతే, నీ ఆత్మీయ ఎదుగుదలనే నువ్వు ఇష్టపడితే, అది ఎదగడం కొరకు దేవునికి నిన్ను మార్చడం కష్టం కాదు. హల్లెలూయా. ఈ ఆత్మీయ అనుభవాలు ఉన్న వ్యక్తి వెనకబడ్డాడు, బలం ఇచ్చాడు, రొట్టిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, నడిపించాడు. ఆ శక్తి ఇచ్చేసింది, 40 రోజులకు కావాల్సిన శక్తి ఇచ్చేసింది. పరిగెత్తుతూనే ఉన్నాడు. భయంకరమైన శబ్దం వినబడింది, ఇంకో మెరుపు వచ్చింది, ఉరుము పుట్టింది. ఆ తర్వాత నిమ్మలమైపోయింది. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని స్వరం వినగలిగే పరిస్థితిలోనే ఉన్నావా? సరే, ఇన్ని ఆదివారాలు వదిలిపెట్టి ఇక నుండైనా, ఈ క్షణం నుండైనా పిన్ టు పిన్ ప్రతిదీ వింటూ బైబిల్లో అలాగుందో లేదో అని నేనేం చెప్పినా నమ్మదు సుమా. మళ్ళా అది కూడా డేంజరే. వాక్యంలో ఉందా లేదా చూడాలి. లోపల ఉన్న పరిశుద్ధాత్మని అడగాలి, మనస్సాక్షిని అడగాలి. చలో వీళ్ళిద్దరూ బైబిల్ మనకు ఆమోదం చెప్పినాడు. ఇక నువ్వెవరి కొరకు చూడకు, ఆత్మలో ఎదుగుతూనే ఉండు. హల్లెలూయా. అది నీ కొరకు మాత్రమే, ఇతరుల కొరకు ఎదురుడు కాదు. ప్రభువు ప్రత్యక్షతలో నీవు ఆయన ఎదుర్కొనే దమ్ము, ధైర్యము, రెప్పపాటున మహిమ శరీరం ధరించాలి. దాని కొరకు ఈ ప్రయాసం, బతుకుదెరు కొరకు అది. మరి ఇలాంటి వాక్యం చెప్పే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకు? దొరికినప్పుడు, అర్థం చేసినప్పుడు అది అందిపుచ్చుకోవాలి కదా. అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. బాధ్యత తీసుకున్నాడు, బయలుదేరిండు, అభిషేకించుడు రాజులను. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా పనిలో ఉన్నాడండి. నిజంగా వండర్ఫుల్ అండి. దేవుని బిడ్డలు ఎప్పుడు పనిలో ఉండాలి. మంచి భూస్వామి, ఆసామి, 12 అరకలు, 12 వరకు మానవుడు నడిపిస్తున్నాడు. ఆ పనిని బట్టి, ఆ వ్యవసాయాన్ని బట్టి అతని గుణం ఏంటో తెలుస్తలేదా అండి? అతని మనస్తత్వం ఏంటో తెలుస్తలేదా? అతని వ్యక్తిత్వం ఏంటో తెలుస్తలేదా? ఇప్పుడు బాగా కోటీశ్వరుడు 20-30 ఎకరాలు ఉన్నాడు, నాగలి బట్టి దున్నుతాడా అండి?
చేపిస్తలేడు. మట్టికైనా ఇంటివాడే కావాలి. అంటే మన సొంత వాటి కొరకు ఎంత కేర్ తీసుకుంటాం? దైవిక విషయాల్లో అంతకంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి. నీ ఇంటి కంటే, నీ కుటుంబం కంటే, నీ ఫ్యామిలీ కంటే, నీ ఆత్మ విషయంలో, భౌతికమైన ప్రతిదాని విషయంలో, వాటన్నిటికంటే నీ ఆత్మ విషయంలో కేర్ తీసుకోవాలి. ఆ కేరింగ్ ఉన్నది కనుకనే కంటికి కనిపించే తన వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు. సాగు చేస్తున్నాడు, అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే పంట పండాలంటే దున్నాలి కదా. ఇక వీళ్ళు జీతగాలు కావచ్చు, వాడు ఎటు పడితే అటు దున్నుతాడు, వెనకేవడని ఉన్నానుకో, సార్లు మంచి వస్తలేవు అని చెప్పడానికి వీలుండగా మనోడే వెనుకున్నాడు. చూడాలిగా, దున్నే వాళ్ళు ఎప్పటికి వెనక చూసుకుంటారు. తెలుసుగా, మీ అందరికీ తెలుసు, చాలామంది వ్యవసాయం చేసిన అనుభవాలు కూడా ఉంటుంది. వెనక చూసుకుంటారు, ఆ సార్లు చూసుకొని సరిగా వస్తలేరు అని ముందున్న వాళ్ళని సరి చేస్తూ తాను వెళ్తుండే. దాంట్లో నిమగ్నం అయిపోయాడు. కానీ ఆత్మీయుడు. మీరు అనొచ్చు, ఎట్లా ఆత్మీయుడు పాస్టర్ అయ్యా? ఏలియా వచ్చి దుప్పటి ఎలీషా మీద వేస్తే ఏం చేశాడు? ఎడ్లను ఆపి, చదువు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి, అక్కడ నేను అనేది, అతడు ఎడ్లను విడిచి ఇంకా ఏలియా వెంట పరిగెత్తి, అది నేను అనేది. దేవునికి స్తోత్రం. ఇది నాకు కావాల్సింది. దుప్పటి వచ్చి వేశాడు. వేసినప్పుడు అతడు ఏం ఎడ్లను విడిచిపెట్టాడు. ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తికి ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి. ఆత్మీయతలో ముందుకు వెళ్ళకుండా ఆటంకపరిచేటివి ఏంటో అవి విడవగలుగుతారు. వ్యవసాయం గొప్పది, ఎడ్లు గొప్పవి, మనుషులు గొప్పవాళ్ళు, పనిలో ఉన్నాడు. కానీ వచ్చిన వ్యక్తి దేవుని చేత పంపబడ్డాడు. వచ్చిన వ్యక్తి దుప్పటి వేశాడంటే తనకు అర్థమైపోయింది, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను చేయాల్సిందేంటి? దేవుని మాటకు నేను విలువ్వాలి, దేవుని మనసుకు నేను ఇవ్వాలి. ముందున్నోనికి చెప్పినాడు, అరే అబ్బాయి అని సైగ చేసినట్టున్నాడు. ఎడ్లను ఆపి ఏలియా వెంట పరిగెత్తి, అంటే దుప్పడేసిపోతున్నాడేమో, ఇంకేం మాట్లాడలేడు. హల్లెలూయా ఉంది బైబిల్లో. వెంట పరిగెత్తుతున్నాడు. దేవుడు చెప్పింది చేశాడు, అంతే. దుప్పటేశాడు, వెళ్ళిపోతున్నాడు. ఎట్లా ఆపాడు, విడిచిపెట్టాడు, పరిగెత్తాడు. పరిగెత్తి చెప్పిన మాట తెలుసా? అయ్యా, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు, ఐఎమ్ రెడీ, నేను రావడం సిద్ధం, కానీ కొంచెం టైం ఇవ్వు. మమ్మీ డాడీకి ముద్దు పెట్టుకొని, ఈ పొలం నుండి వచ్చేస్తే ఇంటి దగ్గర అమ్మ నాన్న కంగారు పడతారు. వెళ్ళి ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను, నీకు నిర్బంధం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ఏలియా. బలవంతం లేదు. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు, గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో బలవంతం చేయడు? దైవిక విషయాల్లో. నువ్వు మోకరించో లేకపోతే నీ శాపం చేస్తా అన్నాడు దేవుడు. జ్ఞానం ఇచ్చాడు కదా. అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఒక ప్రార్థన తప్ప. అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఒక దశమ భాగం తప్ప. అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు, దేవుని సన్నిధికి రావడం తప్ప. అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు, బైబిల్ చదవడం తప్ప. అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు, మాట్లాడడం తప్ప. దైవికంగా ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఇది కూడా పర్ఫెక్ట్ ఉండాలి కదా. అంటే వెనుకబడ్డాం. ఆత్మీయుడు కనుకనే క్షణములో ఆత్మీయతలో ఉన్న అనుబంధాన్ని మనసు పట్టుకుంది. ఎలీషా మనసు పట్టుకుంది కనుక ఎడ్లను విడిచిపెట్టి పరిగెత్తుతున్న ఏలియా వెంట వెళ్ళి, కొంచెం పర్మిషన్ ఇవ్వయ్యా, ఇంటికి వెళ్ళి ముద్దు పెట్టుకొని వస్తాంటే నీకు నిర్బంధం లేదురా బాబు అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? చేసిన పని, ఈ 12 అరకల ఎడ్లను నొగలను నరికి ఎడ్లను వధించి ఆ గ్రామాన్ని పిలిచి విందు చేసి భోజనం వడ్డించి తల్లిదండ్రులకు చెప్పి ఏలియా వెంట పరిగెత్తాడు. హల్లెలూయా. నిన్ను ఏది పట్టుకున్నదో ఆత్మీయంగా ఎదగకుండా, దైవికంగా ఎదగకుండా, నీ మనసు రూపాంతరం చెందకుండా, నువ్వు క్రీస్తు పోలికలోకి రాకుండా, నవీన స్వభావంలో డే బై డే ఆత్మీయ అభివృద్ధి పొందకుండా
అడ్డుకున్న ఏంటి? వ్యవసాయమా, ఎడ్ల, లేక మనుషుల, లేక తల్లిదండ్రుల, లేక పన, అది ఏదైనా కానీ. హల్లెలూయా. ఎలీషాకి ఎప్పుడైతే అర్థమైందో బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడో, అమ్మ నాన్నకు చెప్పేసి అప్పగించాడు. వాటిని ఆపేశాడు. ఆ రోజు దున్నిలో లేసో తెలియదు, మొత్తం అన్నిటిని ఆ 12 ఏళ్ళను కథం చేసి నొగళ్ళు పొలికట్టలుగా మార్చి మొత్తం, అంటే మళ్ళీ రేపు పొద్దున ఉంటే విశ్వాసంలో వెనకబడితే మళ్ళీ పోయి దున్నుకోవచ్చు కదా, మళ్ళీ పోయి బతుకోవచ్చు కదా. మిలిటరీలో వేరే వేరే ప్రాంతాలకు తరబిదిచ్చిన మిలిటరీ వాళ్ళను సరిహద్దు దళాలకు పంపే వ్యక్తులు, యుద్ధం చేసే వారిని పంపివ్వడం వాళ్ళను ఏం చేస్తారంటే, మధ్యలో ఒక వంతెన ఉంటుంది, వీళ్ళే కడతారు వంతెన, కట్టే వాళ్ళు అవతల ఒడ్డుకు పంపించేస్తారు. ఒకవేళ అక్కడ పోయినాక యుద్ధం స్టార్ట్ అయినాక వెనుకకు రావాలి అనే ఆలోచన వస్తుందని వాళ్ళు అటు పోయినాక ఈ వంతెనను వేలు చేస్తారు. సావనన్న చావాలి యుద్ధంలో, అవతలోని చంపనన్న చంపాలి. క్రైస్తవ విశ్వాసం అది. విశ్వాసంలో బ్రతకాలి, విశ్వాస పోరాటంలో విశ్వాసంతోనే కన్ను మూయాలి, లేకపోతే శత్రువునన్ను చంపాలి. శత్రువు మన శరీరంలోనే ఉన్నాడు. పంచేంద్రియాలు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇవి వెరీ వెరీ డేంజర్వి. పంచేంద్రియాలు తెలుసు కదా, కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, స్పర్శ, శరీరం. హల్లెలూయా. ఇవేంటంటే లోకంకి అటాచ్ ఉంటుంది, కానీ ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఉన్నట్టుగానే మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనల్ని అందరూ గుర్తుపడతారండి. రూపం మీదే ఉంటుంది, కాకపోతే బాడీ ఉండదు, మహిమ శరీరం ఉంటుంది, అంతే. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరును ధనవంతుడు గుర్తుపెట్టాడా లేదా? పిలిచాడా లేదా? పరదేశంలో, అయ్యా లాజరు మంపు చిటికిన వేలుకోనా, గుర్తుపడతాం. హల్లెలూయా, ఖచ్చితంగా గుర్తుపడతాం. ఇప్పుడు ఇంతెందుకండి, ఇది ఇంత పెద్ద బైబుల్, దీని మీద ఎంత కామెంటరీ ఉండదో. మనకు బైబిల్ యాప్లు ఉంటాయి కదా, యాప్లు, అవి మన ఫోన్లో డౌన్ చేసుకుంటే అంత పెద్ద దీనిలోకి ఎట్లా వచ్చింది కదా, మనం చదువుకుంటున్నాం కదా. సమస్త జ్ఞాని ఆయన. ఈరోజు మనందరినీ బలపరచడం కొరకు మాట్లాడే మాట ఏంటంటే, ఆ ఎలీషాను ముందుంచి ఆయన తనకున్న సిచ్యువేషన్లో తనకున్న అన్నీ వదిలిపెట్టి ఆయన వెళ్ళాడు. కానీ నిన్ను అట్లా వదిలిపెట్టి రమ్మనట్లేదు. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుంది? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహము, దేవుని ప్రజ, దేవుని సొత్తు అని చెప్తుంది. అంటే అందరము దేవుని పని చేయాల. దేవుని పని ఏంటండి? నీ ఆత్మీయ జీవితం నువ్వు కట్టుకోవడమే, నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లడమే. నీవు ప్రియుడిగా, ప్రియమైన దానిగా మారినప్పుడు ఈ ప్రియమైన వారితో చెప్పే మాట ఏంటంటే, అన్నిటికీ అవకాశం ఇస్తున్నావు, ఆత్మీయ జీవితానికి అవకాశం ఇస్తున్నావు, అదే సమయంలో పరిచర్యలో కూడా సమయం పెట్టు. నీకు సమయం దొరికినప్పుడు, నీకు సందర్భం ఉన్నప్పుడు మీటింగ్లో పాల్పొందు, బైబిల్ స్టడీలో పాల్పొందు, ఆరాధనలో పాల్పొందు, విజ్ఞాపన ప్రార్థనలో పాల్పొందు, పరిచర్యను చెయ్యి. రక్షించబడిన ప్రతి వ్యక్తి మొట్టమొదలు మనం చూసుకోవాల్సింది స్పిరిచువల్ గ్రోత్. ఇది ఎలీషా లోపల ఉంది, ఏలియా లోపల ఉంది. కొంచెం వెనకైపోయాడు, ఆయన దేవుడు బలపరిచి నిలబెట్టాడు. కానీ ఏం చేశాడు తెలుసా? ఏలియాను అగ్ని రథాలతో తీసుకెళ్ళాడు. ప్రభునందు పడ్డ ప్రయాసం వృధా కాదు. సరి చేసుకున్నాడు, మనసును మార్చుకున్నాడు, బలం తెచ్చుకున్నాడు. దేవుడు ప్రతి ఆదివారం సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు కదా. ఇదొక వర్క్షాప్ కదా, ఇదొక కార్ఖాన కదా. ఆధ్యాత్మికంగా
మన మనసును సవాల్ చేస్తాడంటే, మన ఆలోచనలు, మన జీవితాన్ని, మన ఆత్మను, మన వ్యక్తిగత జీవితాలను సవాల్ చేస్తాడంటే దేవుని వాక్యం. ఆ సవాల్ చేస్తున్నప్పుడు వాటిలో మనం చేంజ్ అవ్వడానికి పరిశుద్ధాత్మకు అప్పగించుకొని ఒక మందిరముగా మార్చబడితే, ఒక దేవుని ఆలయంగా మార్చబడితే, ఆ ఆలయములో మహిమతో నింపబడితే, ఆ మహిమను మనం అనుభవిస్తూ ఉంటే చిన్నపాటి పరలోకం నువ్వున్న ప్రతి ప్లేస్లో వచ్చేస్తుంది అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నావా, లేక ఆధ్యాత్మిక ప్రయాణం ఏలేలాగా మధ్యలో ఆగిపోయావా? ఒకవేళ ఆగిపోయి ఉంటే నీతోనే మాట్లాడుతున్నాడో. దేవుని ఆలోచన ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, రొట్టె ఉంది, వాక్యం ఉంది, నీళ్లున్నాయి. నువ్వు చేయాల్సిన ప్రయాణం ఎంతో ఉంది. నువ్వు దేవుని కొరకు తలపెట్టే కార్యాలు ఎన్నో ఉన్నాయి. నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. నువ్వున్న సంఘములో, సహవాసములో ప్రభు కొరకు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ నీవు, ఆ తర్వాత నీ ఫ్యామిలీ, ఆ తర్వాత దేవుని కొరకు. హల్లెలూయా. మొదట నీ ఆత్మ వర్ధిల్లాలి, మొదట నీ విశ్వాసం, మొదట నీ భక్తి జీవితం, మొదట నీ అంతరంగ జీవితం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్తాం. ఎలీషా ఎంతగా వర్ధిల్లాడంటే, ఏలియా వెళ్ళిపోతున్నాడన్న వార్త వచ్చింది. ప్రభు నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోతారా బాబు అని చెప్తే, అట్లా కుదరదు, నువ్వెట్లు వదిలిపోతావు, నేను నీతో వస్తా అంటే, నువ్వు నాతో రావద్దురా బాబు అంటే, లేదు నేను వస్తా, ఇది ఇక్కడ ఉండు, మళ్ళీ కొద్ది దూరం మళ్ళీ ఇక్కడ ఉండు. మళ్ళీ ఈలోపు దేవుడు రావడము, ఆయన తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేయడము. లాస్ట్లో అడుగుతాడు, సరే నన్ను వదిలిపెడతలేవు కదా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నిన్ను వదిలి ఉండేది లేదు. అసలు నీకేం కావాలరా చెప్పు అంటే, అయ్యా నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావో అందులో 2 పాలు కావాలి. ఎంత అద్భుతమైన కోరికండి, ఎంత పవిత్రమైన కోరికండి. ఎందుకంటే నీ జనాలు ఉన్నప్పుడు, నువ్వున్న కాలంలో జనాలు వేరు, ఇప్పుడు నేనున్న కాలంలో జనాలు వేరు. ఈ జనాలకు నీ ఆత్మశక్తి సరిపోదు, నీకంటే 2 ఆత్మశక్తి అయితే తప్ప నేను మనగడలేను, జీవించలేను, ముందుకెళ్ళలేను, ఆయన కొరకు బ్రతకలేను. అయితే నువ్వు అడిగింది కష్టమే ఉంది, కానీ ఒకవేళ నేను పోయినప్పుడు నీకు కనిపించింది అనుకో, అది నీకు దొరుకుద్ది పో అంటాడు. వెయిటింగ్. పోతున్నాడు, దుప్పటి కింద పడుతూనే ఉంది. హల్లెలూయా. ఆ దుప్పటిని తీసుకున్నాడు. ఏలియా ఏ పనులు చేశాడో దుప్పటితోని, అదే యోర్దాను కొట్టాడు, దారి చేసింది. కానీ ఈ అంత్య దినాలను మనందరికీ కొలత లేని పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుగ్రహించాడు. ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు, అనుభవిస్తున్నారు? నీ ఇంట్లో ఉన్న విద్యుత్ పవర్ను వాషింగ్ మిషన్ కొరకు వాడుతావు, ఫ్యాన్ కొరకు వాడుతావు, కూలర్ కొరకు వాడుతావు, కుక్కర్ కొరకు వాడుతావు, మిక్సర్ కొరకు వాడుతావు, ఇంకో దేని కొరకు వాడుతావు, అన్నీ తయారు చేసుకొని తింటావు. అంటే పవర్ని ఎట్లా వాడు, మరి నీలో ఉన్న పవర్ను దేని కొరకు వాడుతున్నావు? ఇది అసలు నేను చెప్పాల్సింది. పరిశుద్ధాత్మ పవర్ను దేని కొరకు వాడుతున్నావు? నీ వ్యక్తిగత జీవితం రూపాంతరం చెందడానికి వాడు, సాతాను శక్తుల మీద వాడు, లోకాన్ని పాపం వైపు నడిపిస్తున్న ప్రజల్ని విడిపించడం కొరకు వాడు. లోపలున్న బోధకుడు పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. మనుషులతో మాట్లాడినట్టు నీలో ఉన్న పరిశుద్ధాత్మతో మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు. రాయి రప్ప చెట్టు పుట్ట కాదు. చేద్దామా ఈ రోజు నుండి? హల్లెలూయా. వెనకకు తగ్గిపోయేది కాదు, మనం ఎదుగుతూ ఉండాలా. హల్లెలూయా. పుట్టిన శిశువులు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎక్కువ ఏ వయసు వచ్చే వరకు ఇష్టం అనిపిస్తుంది అందరికీ, అన్ని రకాల ప్రజలకు? యవ్వన ప్రాయం. హల్లెలూయా. యవ్వన ప్రాయం వచ్చిందంటే ఎవరైనా ఇష్టపడతారు, మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ. అట్లా మన ఆత్మలో ఆ యవ్వనం రావాలి, దేవునికి నచ్చే యవ్వనము రావాలి, ఆత్మీయంగా దేవునికి నచ్చే పరిపక్వత.
పరిపూర్ణత. పరిశుద్ధాత్మ దేవుడు డే బై చేస్తూ అంటాడు. ఆత్మీయంగా మనసు పరిణితి చెందుతుంది, ఆలోచనలు పరిణితి చెందుతాయి. వాళ్ళకు తెలియకుండా ఓపిక వస్తుంది, సహనం వస్తుంది, తొందరపడరు, చీటికి మాటికి సిరాకు పడరు, అసహనం ఉండదు. ఇంట్ల మీద ఉండదు, బయట మీద ఉండదు, పిల్లల మీద ఉండదు, దేని మీద ఉండదు. వాళ్ళకి ఒక మునిలాగా తయారవుతారు, ఏం కంగారు పడరు. ఎందుకంటే వాళ్ళ మనసు క్రీస్తు మీద స్థిరంగా ఉంది. యేసయ్య 3.5 సంవత్సరాలు ఎక్కడన్నా డిస్టర్బ్ అయినట్టు మీకు కనపడ్డదా? ఎక్కడ కాలేదు. ముఖం మీద ఉమ్ము వేసినా డిస్టర్బ్ కాలేదు మనసు. 400 మంది ఇష్టం వచ్చాడు మాట్లాడి డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే తండ్రితో ఉన్నాడు. తండ్రితో ఒక్కసారి డిస్టర్బ్ అయ్యిందండి, ఊహించుకున్నాడు ఆ మరణాన్ని. అమ్మో అయ్యా ఈ గిన్నె తొలగించు అన్నాడు. మళ్ళీ అని అనక వద్దు, నీ ఇష్టమే, నా ఇష్టం వద్దు. నీకేది నచ్చితే నాకు అది నచ్చుతుంది. పరిశుద్ధాత్మకి ఏది నచ్చుతుంది నీకు నచ్చాలా, క్రీస్తుకి ఏది నచ్చుతుంది నీకు నచ్చాలా, ఆయనకి ఎట్లా మాట్లాడడం ఇష్టం, ఎట్లా ఉండడం ఇష్టం, అది నాకు నచ్చాలా అని కోరుకోవాలి. అప్పుడు అంతరంగ పురుషుడు రూపుదిద్దుకుంటాడు, బాహ్య పురుషుడు కృషించడం దాని అర్థం ఏంటంటే కనుమరుగైపోతాడు. ఇక మనం కనపడం. మనలో ఆత్మీయత కనపడుతుంది, మనలో ప్రేమ కనపడుతుంది, మనలో దయ కనపడుతుంది, మనలో సమర్పణ కనపడుతుంది, మనలో అభిషేకం కనపడుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే అదే ఎలీషా ఏలియా దుప్పటి వేయగానే అతని లోపల కనిపించింది అదే. అక్కడ 11 మంది దున్నేవాళ్ళు వాళ్ళు చూశారు. సడన్గా అసలు వ్యవసాయం అంటే ఎంత ఇష్టం మనిషికి, దీన్ని ఆపేసి పరిగెత్తి వెళ్ళి ఏలియా దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చి ఇవన్నీ పనులు చేస్తూ ముద్దు పెడుతూ ఇదంతా ఏం చెప్తుంది? తన ఆత్మీయతను చెప్తుంది. హల్లెలూయా. నీ పనులు, నీ క్రియలు, నీ మాటలు, నీ గుణం, నీ తత్వం, నీ మనస్తత్వం ఆత్మీయతనే ప్రతిబింబింప చేయాలంటే ముందు నీ ఆత్మ మీద నీవు సమయం వెచ్చించి నీ పిల్లల్ని నువ్వు పోషిస్తున్నట్టు, వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్తున్నట్టు నీ ఆత్మకు క్రీస్తులో ఉన్న విషయాలు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటే నేర్చుకో. దానికి సమయం రోజుకు 2 గంటల 15 నిమిషాలు. ఆ టైం నీ టైం కదా. నువ్వు 15 నిమిషాలు ఉంటావా, 20 నిమిషాలు ఉంటావా, 40 నిమిషాలు, అది నీ ఓన్ టైం. ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఎప్పుడు కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. వారంలో 1 దినమైనా స్విచ్ ఆఫ్ చేసుకోండి, నష్టమేం లేదు. ఫోన్లు లేనప్పుడు మనం అందరం బతకలేదండి. మా వాళ్ళు నన్ను స్విచ్ ఆఫ్ చేయనియరు. డాడీ నువ్వు చేయొద్దు, ఎవరు చేసినా ఇది స్విచ్ ఆఫ్ ఉంటే అదని ఉండాలి, 2 ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి వద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో తెలియదు. నైట్ పడుకుంటేప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేయనియరు నా పిల్లలు. నాకు అనిపిస్తే అప్పుడప్పుడు ఒకరోజు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనిషిగా కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ కొంతమంది మనుషులు ఉన్నారు, చర్చిలోకి వచ్చినా కూడా గిట్టుకో మన చర్చి కాదనుకోండి, చాలా చర్చిలలో నడుతుండే ఊరికే టైం చూద్దాం. ఇక్కడ వాచ్ ఆడ పెట్టించినాం కదా మనం, ఇటు ఉంటుంది కదా వాచ్, అట్లా. హల్లెలూయా. అన్నిటిని మర్చిపోదుముగాక. ఈ క్షణము నుండి మన ఆత్మీయ జీవితం అసలు ఎదుగుదల ఎక్కడ ఆగిపోయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరి కొరకో కాదు, క్రీస్తుకు ప్రత్యక్షపరచబడడం కొరకు, ఆయనతో ముఖాముఖి ఎదుర్కోవడం కొరకు. దీని కొరకే నీవు నేను మనం అందరూ రక్షించబడింది. ఫస్ట్ మన ఆత్మ వర్ధిల్లాలి. ఈ ఆత్మ వర్ధిల్తే శరీరము, భౌతిక జీవితం, మనం చేసే ప్రతిదీ వర్ధిల్తుంది. ఈ సమయంలోనే దేవుడు ఇంతసేపు విన్న వాక్యము ఈ 5-10 నిమిషాల్లో మన లోపల పనిచేయడానికి మనం అవకాశం ఇస్తే దేవుని కార్యం జరిగే సమయం ఇప్పుడే. ఈ 5-10 నిమిషాలే. ఇంతసేపు విన్నావు జాగ్రత్తగా. అది వర్క్ కావాలంటే నువ్వే మంట పుట్టించాలి, నీ ఆలోచనను వేడెక్కించాలి, నీ ఊహలో నీ తలంపులను వేడెక్కించాలి. ఒక్కొక్కసారి నువ్వు సింహావలోకనం చేసుకోవాలి. అవును, నా ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది,
అసలు ఏలియాలాగా ఎంత పౌరుషంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత దైవికంగా, ఎంత దేవునిలో ఇతరులను, నన్ను, నేను, నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని, నాతో ఉన్న వారిని ఆత్మీయతలో పురికొల్పుతూ, మేలుకొల్పుతూ, ప్రార్థన చేస్తూ, ఇతరుల కొరకు ప్రార్థిస్తూ, గ్రామం కొరకు ప్రార్థిస్తూ, వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థిస్తూ, ఇతరుల కొరకు పక్కకు పెట్టి ముందు నా కొరకు, నాకు నేను గ్రోత్ అయిన తర్వాత నా కుటుంబాన్ని చేసిన తర్వాత నాతో ఉన్న నా బంధువులు, నా రక్త సంబంధులు, నా సహవాసులు, నా సంఘం కొరకు ఫస్ట్ నీవే, నీ ఆత్మీయ జీవితం. నువ్వు స్థిరంగా ఏలియాలాగా నిలబడితే రాజులు కాదు, సైతాన్లు కాదు, దురాత్మలు ఎవరినైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజలకు కూడా హెచ్చరిక చేయగలుగుతావు. ప్రేమపూర్వకమైన హెచ్చరిక. ఎంతకాలం 2 పడవల మీద ప్రయాణం చేస్తారు? ఎంతకాలము 2 తలంపుల మీద ప్రయాణం చేస్తారు? మీరు ఆత్మీయులు కదా, మీ చరిత్ర గొప్పది కదా, దైవికంగా దేవుని మహిమను చూసిన వారు కదా, దేవుని కొరకు రోషంగా బ్రతికిన వారు కదా. మీ మాట, మీ లైఫ్, మీ హృదయం ఆయన కొరకు మండుచున్న అనుభవం కదా. ఏమైపోయింది ఏలియా నీకు? ఎందుకు కంగారు పడ్డావు? రాజును ఎదుర్కొన్న నీవు పరలోకము నుండి వర్షాన్ని ఆపావు, వర్షాన్ని తెప్పించావు. ప్రజల్ని 2 తలంపుల మధ్య ఉంటే వాళ్ళని ఒక తాటి మీద తీసుకొచ్చి పరలోక మహిమ ఆ బలిపీఠం మీదకి దిగి వచ్చి బూర్తి చేసేటట్టు సజీవుడు రుజువుపరుచుకోవడానికి నిన్ను సాధనంగా వాడుకున్నాడు కదా యెహోవా దేవుడు. ఏమైపోయింది? ఒక విగ్రహారాధికురాలు, ఒక అన్యురాలు ఇజ్రాయేల్ రాజుకు భార్య అయితే ఆ పనికిరాని దానికి సేవకుడు నువ్వు భయపడవు, ఆత్మీయుడు నువ్వు భయపడవేంటి, ఆత్మీయురాలు నువ్వు భయపడవేంటి? ఆత్మను శరీరాన్ని నశింపజేయవానికి భయపడాలని యేసయ్య చెప్పాడు. శరీరాన్ని బాధ పెట్టే వారికి ఎందుకు భయపడుతున్నావు? నీ మనసును బాధ పెట్టే వారికి ఎందుకు భయపడుతున్నావు? నీ హృదయాన్ని బాధ పెట్టే వారికి ఎందుకు భయపడుతున్నావు? అది రోగం అవ్వచ్చు, అది సమస్య అవ్వచ్చు, అది ఇరుకులు ఇబ్బందులు అవ్వచ్చు, అవి మానసిక సంఘర్షణలు అవ్వచ్చు, నీ శరీరాన్ని బాధ పెట్టే కుటుంబ సమస్యలు అవ్వచ్చు. దానికి కాదు నువ్వు బాధపడాల్సింది, భయపడాల్సింది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఒంటరిగా ఉన్న యోసేపు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే, పోతీఫరు ఇంట్లో ఉంటే పోతీఫరు ఇల్లు దీవించబడ్డది, పొలము దీవించబడ్డది, పోతీఫరు ఇంట్లో ఉన్న సమస్తము ఆశీర్వదించబడ్డాయి. అది కదా ఆత్మీయత అంటే, అది కదా నిజమైన ఆత్మీయత అంటే. ఒక్కసారి నువ్వు ఆత్మీయతలో ముందుకు ఆగిపోయిన దగ్గర నుంచి నువ్వు ప్రారంభించి చూడు. ఫస్ట్ నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీతో ఉన్న వాళ్ళు దీవించబడతారు, నువ్వు పని చేసే స్థలం కూడా దీవించబడుతుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము ఆ ప్రాంతాలకు, ఆ ప్రజలకు వస్తుంది. సంఘం ఈ ప్రాంతంలో ఉందంటే ఈ ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆశీర్వాదము రాగలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడి సంఘమును సిద్ధపరచునుగాక. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాలను ఏలియా వలె పౌరుషంగా, ఆత్మ అనుభవం కలిగి, రోషం కలిగి, ఆత్మీయ జీవితాలను కట్టుకోవడంలో నిమగ్నమైపోయి కుటుంబాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎవరిని మార్చలేదు. పోతీఫరును మార్చలేదు, అక్కడున్న కుటుంబ సభ్యులు మార్చలేదు, పనులను మార్చలేదు. కానీ పోతీఫరే గుర్తించాడు, అతని ఆత్మీయతను గుర్తించాడు, అతను అడుగుపెట్టిన దినం నుండి కలిగిన ఆశీర్వాదాన్ని గుర్తించాడు, అతనితో దేవుడు ఉన్నాడన్న సంగతిని గుర్తించాడు. నీతో యెహోవా దేవుడు ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి నా కుటుంబం దీవించబడింది, నా ఇల్లు దీవించబడింది, నా గృహం దీవించబడింది. నువ్వు గొప్ప ఆత్మీయుడవు. ఈ దీవెనకు ముందు, ఈ ఆశీర్వాదాలకు ముందు ఏవగింపులు ఉన్నాయి, గుంటలో పడ్డ అనుభవం ఉంది, చంపే ప్రయత్నం చేసే అనుభవాలు ఉన్నాయి, నిక్నేమ్తో పిలిచి కలలు కనిటోడని హేళన చేసిన అనుభవాలు ఉన్నాయి. అనుభవాలను దాటి అమ్ముడు పోయే అనుభవం వరకు వచ్చి ఆ తర్వాత ఆత్మీయతలో ఎదుగుతున్న వ్యక్తి దీవెన ఆ పోతీఫరు కుటుంబానికి కాదు, ఆ కుటుంబంలో ఉన్న వారికి కాదు, అతని ఆస్తిపాస్తులే కాదు,
ఐగుప్తు దేశానికే దీవెనకరంగా మారాడు. తన సొంత తల్లిదండ్రులకు అన్నదమ్ములకు కూడా ఆశీర్వాద కారణంగా మారాడు. అది ఆత్మ వరదిలిన వారి జీవితం ద్వారా జరిగించే దైవ కార్యాలు. నిరాశలున్నావేమో, నిన్ను బలపరచడానికి వాక్యం అనే నీళ్లను, వాక్యం అనే రొట్టెను నీ వద్దకు తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు లెగాలి, నువ్వు పరిగెత్తాలి, శక్తికి మించిన ప్రయాణం చేయాలి. అలాగ వెళ్ళి ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటిస్తే అతడు ఆత్మీయుడే. అతనికి అర్థమైపోయింది, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, దేవుడు తన పని కొరకు నన్ను ప్రత్యేకించుకుంటున్నాడు. నేను వ్యవసాయదారునే కావచ్చు, తలా మునుకలై వ్యవసాయంలో నిండా మునిగిపోవచ్చు, గౌరవం కలిగిన వ్యక్తినే కావచ్చు, భక్తి కలిగిన వ్యక్తినే కావచ్చు, విశ్వాసం కలిగిన వ్యక్తినే కావచ్చు, కానీ ఆత్మీయంగా నేను ఎదుగుతున్న వ్యక్తిని. నాకు అర్థమైపోయింది, ఎట్లను విడిచిపెట్టి పరిగెత్తుకొని వెళ్ళి పర్మిషన్ తీసుకొని అదే ఎడ్లను, అదే నొర్తి నొగలను పొయ్యిల కట్టలుగా మార్చి ఎడ్లను వధించి విందు చేసి అమ్మ నాన్నకు వీడుకోలిచ్చి ఏలియా వెంట వెళ్ళి ఏలియాకు ఉపచారం చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి అదే పరిచర్య చేశాడు. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్తమానం ప్రకటించుటకు, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, గుడ్డి వారి కన్నులు తెరచుటకు, హల్లెలూయా, సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు. ఇదిగో ఆయన పుస్తకపు చుట్టూలో చెప్పిన ప్రకారము నేను వచ్చి ఉన్నానని చెప్పిన అదే యేసు నిన్ను క్రీస్తు రక్తం చేత కడిగి రక్షించుకున్నాడు, విడిపించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన ఆలయంగా మార్చుకున్నాడు, తన పరిశుద్ధాత్మ నివాసముగా నీ దేహాన్ని మార్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ వ్యక్తి, ఆ పరిశుద్ధాత్మ టీచర్, ఆ పరిశుద్ధాత్మ మాట్లాడే దేవుడు. నీ ఆత్మ మీద శ్రద్ధ పెడతావా? నీ ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ పెడతావా? శ్రద్ధ కలిగిన వ్యక్తి ప్రభు ఆత్మలో బలపరచబడి ఎట్లా ముందుకెళ్ళాడు, అదే ఆత్మీయ జీవితాన్ని పడిపోయినప్పటికీ కట్టుకొని పరిగెత్తి పనిని ముగించిన ఆ వ్యక్తిని పరలోకము నుండి అగ్ని రథాలు వచ్చి ఎలాగూ తీసుకువెళ్ళాయి. అప్పుడు దుప్పటి ఎలీషాకు అందితే ఎలాంటి మహిమ కలిగిన పరిచర్యను జరిగించాడో. ఏలియా కంటే, ఎలీషా కంటే గొప్ప ధన్యత ఆ పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వాళ్ళ మీదకి వచ్చేది, కానీ పర్మనెంట్గా నీ గుండెల్లో ఉంది, పర్మనెంట్గా శాశ్వతంగా నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం, నీ భౌతిక జీవితం, నీ మానసిక జీవితం ఇంకెంత గొప్పగా ఉండాలి. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి సహోదరుడా? ఒక్కసారి ఆలోచిస్తావా? అవును ప్రభు, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నాతోనే మాట్లాడావు, నన్ను బలపరిచావు. చాలా ఇబ్బందులలో ఉన్నానయ్యా, చాలా నష్టపోయానయ్యా, మానసికంగా కృంగిపోయానయ్యా, మనసు చెదిరిపోయిందయ్యా, శరీరం క్షీణించిపోయిందయ్యా, జ్ఞానాన్ని కూడా పక్కకు పెట్టానయ్యా, విశ్వాసాన్ని కూడా పక్కకు పెట్టానయ్యా, భక్తిని అన్నిటిని పక్కకు పెట్టానయ్యా. ఎందుకంటే నీ గురించి ఆలోచించడం బంద్ చేసి నాకు ఎదురుగా ఉన్న నా ఫ్యామిలీ గురించి, నేను అనుభవిస్తున్న కష్టాల గురించి, నాకు ఎదురుగా ఉన్న గ్రామాలు, ప్రాంతాలు, పల్లెలు, మనుషులు, ఈ వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాను. అందుకే నా ఆత్మీయతలో అడుగట్టిపోయిందయ్యా. ఈరోజు నాకు ఏది అక్కర్లేదయ్యా, నా ఆత్మ వర్ధిల్లాలా, నువ్వు నాతో మాట్లాడాలా, నేను నీకు సమర్పించుకుంటున్నాను, నీ చిత్తం నా జీవితంలో జరిగించాలా. ఒకవేళ నువ్వు నన్ను పరిచయం చేయమంటే నేను తరబితి తీసుకుంటాను, ఒకవేళ నీ కొరకు పని చేయమంటే దాని విషయంలో నీ ఆలోచన పొందుకుంటాను. రెండు చేతులు పైకి ఎద్దామా మనస్ఫూర్తిగా, రెండు చేతులు పైకి ఎత్తుదామా మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్మకు అప్పగించుకుందామా. ఎవరికి వారే చిన్న ప్రార్థన మీ అందరి కొరకు చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు నాతో, మాతో నువ్వు మాట్లాడావు, ప్రియ సంఘముతో మాట్లాడావు, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడావు. మాకు అర్థమైంది, చాలా విషయాల్లో బ్యాక్ అయిపోయాం, ఆత్మీయంగా అంత బలంగా లేం, విశ్వాసంలో అంత బలంగా లేం,
దైవిక జ్ఞానములో వాక్యపరంగా లేఖనాల పరంగా జ్ఞానం ఉండవచ్చు. ఆ జ్ఞానానికి విశ్వాసం తోడైతేనే కదా పవర్ వచ్చేది. ఆ పవర్ లేదయ్యా. చప్పిడి బ్రతికైపోయిందయ్యా, చతికిలబడ్డదయ్యా. పరిస్థితులు మా మనసును, మా ఆలోచనలు మూర్ఖంగా మార్చేశాయ్యా. వద్దయ్యా, నీ సన్నిధే కావాలి, నీ అభిషేకమే కావాలి, నీ మాదిరే కావాలి, నీ అడుగుజాడలలోనే నడవాలనుకుంటున్నాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా, నాతో మాట్లాడావు, నన్ను బలపరిచావు, నేను అప్పగించుకుంటున్నాను. ఆరంభ శూరత్వమని ఈ వాక్యం విన్నప్పుడే కాదయ్యా, ప్రతిరోజు 2 గంటల 15 నిమిషాలు నా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు వ్యక్తిగతంగా ఖర్చు పెడతాను. ప్రార్థన, వాక్యం, లేఖనాలు చదవడం, దేవుని దగ్గర నిర్ణయాలు తీసుకోవడం, దేవుని ఆలోచన ప్రకారం నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం, ఆ తర్వాత నా కుటుంబం, ఆ తర్వాత నా ఫ్యామిలీ, వారిని కట్టడం, వారికి సరిచేయడం, ఆ తర్వాత సంఘంలో కొద్ది గొప్పగా అవకాశం ఉంటే, నీ అవకాశం ఇస్తే ప్రభువా నేను నీ చేతిలో వాడబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత అది ముందు నేను, తర్వాత నా ఫ్యామిలీ. ఆ విధంగా యోసేపులాగా మేము సిద్ధపడితే పోతీఫరు గుర్తించినట్టు అయ్యా అనేకులు గుర్తించాలా, దీవించబడిన ఆశీర్వాదాన్ని గుర్తించాలా, మహిమను గుర్తించాలా. అట్టి ధన్యత మందరికి దయచేయి. భయాలు తొలగించు, ధైర్యం దయచేయి, నెమ్మదివ్వు, బలపరచు. మేము చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, సాధించాల్సిన ఎన్నో ఉన్నాయి, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, గృహం కొరకు. అవన్నీ చేయాలంటే ముందు ఆత్మీయంగా బలం కావాలి. ఆత్మీయంగా మీలో మేము నిలిచి ఉంటేనే తప్ప మీరు మాకేది చేయలేరు. నాలో నిలిచి ఉండేటప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి ఇస్తానన్నావు కదా. ముందు మీలో నిల్చుంటాం, మీతో నడుస్తాం, మీ కొరకు జీవిస్తాం. అట్టి కృపను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయండి, నాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.